హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ బై శైలజ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బేబీస్కి రాగి సంగటి అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 2-3 స్పూన్స్ రైస్ తీసుకున్నాను. నా బేబీకి ఇది సరిపోతుంది. దీన్ని బాగా వాటర్ వేసి వాష్ చేసుకుందాం ఒక 2-3 టైమ్స్. ఈ రాగి సంగటి బెనిఫిట్స్ చూద్దామండి. ఇందులో రిచ్ ఇన్ కాల్షియం అండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది తినడం వల్ల వాళ్ళకి స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి. అండ్ బేబీస్కి అయితే టీత్ కూడా మంచి స్ట్రాంగ్ టీత్ పెరుగుతుంది. అండ్ ఇది రిచ్ ఇన్ ఐరన్ అండి. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇది తినడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రిచ్ ఇన్ ఫైబర్, మంచి డైజెషన్గా కూడా పనిచేస్తుంది. దీన్ని బాగా వాష్ చేసుకున్నాం కదా, ఇలాగా ఆ వాటర్ కూడా స్ట్రెయిన్ చేసేసి దీంట్లో మరికొన్ని వాటర్ వేసి కాసేపు సోక్ చేసుకుందాం. రాగి సంగటి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళే కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలండి. ఏదో ఒక రెసిపీతో డైలీ అయితే ఇది తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలకైతే దీనివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని బాగా వాష్ చేసుకున్నాం కదా, దీని ఒక బౌల్లో వేసి కుక్ చేసుకోవాలండి. పిల్లలకి కాబట్టి కొంచెం బాగా మెత్తగానే కుక్ కావాలండి. పిల్లలకనే కాదండి, రాగి సంగటికి రైస్ కొంచెం మెత్తగా కుక్ అయితేనే బాగుంటుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి ఇది పిల్లలకి రెగ్యులర్గా పెట్టడం వల్ల మా పిల్లలు నైట్ పడుకోవట్లేదు అని బాధపడే వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ అండి. దీనివల్ల పిల్లలు మంచిగా నిద్రపోతారు, వాళ్ళకి నిద్ర వస్తుంది బాగా. అండ్ పెద్దల్లో అయితే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందండి. దీనివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుందండి. లో వెయిట్ ఉన్న పిల్లలకైతే దీనివల్ల మంచి వెయిట్ గ్రోత్ అవుతుందండి. పిల్లలు మంచిగా వెయిట్ పెరుగుతారు, న్యాచురల్గా పెరుగుతారు. ఇలా కుక్ అయింది కదా, దీన్ని స్మాష్ చేసుకుంటాం. బాగా మెత్తగా అయిపోవాలండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే దీన్ని మెత్తగా కుక్ చేసేసుకోవాలి. నేను స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. పిల్లలకి స్ప్రౌటెడ్వే పెట్టండి. ఈ రెసిపీ నేను మరొకసారి చేస్తానండి, స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఎలా చేయాలని. నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇది వేసి మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేయాలండి. ఇది హీట్గా కుక్ అయిపోతుంది. ఎలానో ఇది స్ప్రౌటెడే కాబట్టి బాగా స్ప్రౌటింగ్ చేసి ఎండ్లో ఆరబెట్టి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న రాగి ఫ్లోర్ కాబట్టి ఇది ఈజీగానే కుక్ అయిపోతుంది. అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది. స్ప్రౌటింగే పెట్టండి, బయట ప్యాకెట్స్లో అయితే మాత్రం కొనద్దు. దీన్ని కాసేపు అలా పెట్టేస్తే మంచిగా కుక్ అవుతుందండి. పిల్లలకి కూడా డైలీ వన్స్ ఏదో ఒక ఫామ్లో రాగి మాల్ట్ కానీ, రాగి జావ కానీ, రాగి సంగటి కానీ, లేదంటే రాగి ఇడ్లీ కానీ ఏదో ఒక ఫామ్లో డైలీ పిల్లలకి పెట్టండి. నేను ఇందులో బఫేలో గీ యాడ్ చేస్తున్నానండి. పిల్లలకి బఫేలో గీనే పెట్టండి. ఇది హోమ్ మేడ్ పూస లాంటి గీ అండి. వావ్! ఈ గీ వేసిన తర్వాత ఆ రాగి ఫ్లవర్కి ఇది మిక్స్ అయ్యి ఎంత మంచి స్మెల్ వస్తుందో నేనైతే మాటల్లో చెప్పలేనండి. అంత కమ్మటి స్మెల్ వస్తుంది. నిజంగా మీరు చేస్తే మీకు తెలుస్తుంది. కోర్స్ ప్రతి ఒక్కరూ డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా రాగి సంగటి తినే ఉంటారు, కానీ మంచి గీ వేస్తేనే వాళ్ళ స్మెల్ వస్తుంది. ఇది అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎంకరేజ్ చేయండి కొత్త యూట్యూబర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.